తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న నిండు అసెంబ్లీలో తీసుకొచ్చినటువంటి కులగణన మీద సబ్బండ వర్గాలు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నాయి. సో దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు సపోర్ట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు మనం ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాము. సో మనతో వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్, లాయర్స్, మిగతా మేధావులు కూడా ఉన్నారు. సో ఈ కులగణన సంబంధించి జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా వీరి యొక్క అభిప్రాయం తెలుసుకోవడానికి రావడం జరిగింది. సో వారి అభిప్రాయం తెలుసుకుందాం. భారత ప్రజాస్వామ్యంలో గత 75 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా బీసీలకు ఒక గుర్తింపు అనేది రాజ్యాంగపరంగా వారి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుపరిచేదానికి చేసినటువంటి కృషి చాలా అరుదైంది. మొట్టమొదటి మెట్టు మండల్ కమిషన్ రిపోర్టును ఆమోదించి 27% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం అనేది ఒక మొదటి మెట్టు. దాన్ని కూడా సరిగా అమలు కానివ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఇటీవల బీసీల జనగణన కూడా ఒక రాజకీయ ఎజెండా కింద రావడం, అది వివిధ రాజకీయ పార్టీలను చర్చించడం అనేది కూడా తెలంగాణలో శాసనసభ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జనగణన చేస్తాము, బీసీల జనగణన కూడా అందులో భాగంగా జరుగుతుంది అని రాహుల్ గాంధీతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నిన్నటి అసెంబ్లీలో దీన్ని తీర్మానం చేయడం అనేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క చొరవ, మంత్రులు పొన్నం ప్రభాకరు, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి తోటి పని చేయించారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా తెలంగాణలోని సబ్బండ బహుజన వర్గాల తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. దీన్ని ఒక స్టిపులేటెడ్ టైంలో, నిర్ణీత సమయంలో పూర్తి చేసి వచ్చేటువంటి స్థానిక ఎన్నికలకు, అదేవిధంగా బడ్జెట్, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ సమాజానికి ఏదైతే లక్ష్యం నెరవేరాలనుకొని పెట్టినరో ఆ లక్ష్యాలన్నీ నెరవేరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దేశంలోనే ఒక మోడల్గా ఇక్కడ ప్రారంభించని అనుకుంటున్నాం. ఆ విధంగా వాళ్ళు చేయాలని, వాళ్ళకు కూడా కావలసిన మద్దతు కూడా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బీసీ ప్రజలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని మా సమాజానికి కూడా నేను అప్పీల్ చేస్తూ ముఖ్యమంత్రికి, మంత్రి మండలికి, శాసనసభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కూడా చేయని నిర్ణయాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన అతి తక్కువ టైంలో రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు నిన్న కులగణన గురించి మాట్లాడి ప్రవేశపెట్టడం చాలా హర్షించదగ్గ విషయము. దీనికి సహకరించినటువంటి మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు మరియు వారి ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇది ఈ ఎలక్షన్స్ తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేస్తే మన చరిత్ర గొప్పగా ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది నిలిచి ఉంటుంది. ఇది తర్వాత కూడా చేయాలి. తర్వాత మేమందరం కూడా దీనికి అనుగుణంగా కట్టుబడి ఉండి ఈ ఎలక్షన్స్లో కూడా అందరం సహకరించి ఈ కులగణన చేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అందరము మద్దతిస్తూ సహకరిస్తామని. సమగ్ర కుటుంబ సర్వే అనేది 1931లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన తర్వాత, మనకు స్వాతంత్ర్యం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇవి కూడా ఇట్లాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడంలో వెనుకంజ వేశాయి. ఎందుకంటే అప్పటి నుంచి 75 సంవత్సరాల నుంచి కూడా తక్కువ మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ ప్రభుత్వ పగ్గాలను చేతిలో తీసుకుని ప్రజలని శాసిస్తున్నారు. అయితే ఆ స్వాతంత్ర ఉద్యమం వచ్చినప్పుడు మన బీసీలు పెద్ద నాయకులు అప్పుడు లేకపోవడము, అప్పుడు అంబేద్కర్ లాంటి పెద్ద నాయకులు ఉండడం వల్ల ఎస్సీ, ఎస్టీ వాళ్లకు రిజర్వేషన్స్ వచ్చాయి. అప్పుడే ఈ బీసీలకు కూడా సరి అయినటువంటి నాయకులు ఉన్నట్లయితే మహాత్మా జ్యోతిరావు ఫూలే చాలా సంవత్సరాల క్రితం 18వ శతాబ్దంలోనే ఈ యొక్క రిజర్వేషన్స్ జనాభా ప్రకారంగా ఉండాలనేది తీసుకొచ్చారు. ఆ మహానుభావుని యొక్క ఆశయం మేరకు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్, రాహుల్ గాంధీ, తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల అందరికీ కూడా, అంటే జనాభా ప్రాతిపదిక ప్రకారంగా
ఈ సమాజ వనరులు ఏవైతే ఉన్నాయో, ప్రకృతి సంపద ఏదైతే ఉందో చట్టసభల ద్వారా వారికి న్యాయం జరిగేటట్టు చట్టసభలలో కూడా వీరికి ప్రాతినిధ్యం ఉండాలి అని. ఎందుకంటే చదువుకున్నటువంటి వాళ్ళు బయట ఉంటున్నారు, చదువు లేనటువంటి వాళ్ళు చట్టాలు చేస్తున్నారు. చట్టాలు చేసేటువంటి వాళ్ళు మేధావంతులై ఉన్నట్లయితే ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి ఉత్పాదక కులాలు ఉన్నటువంటి యొక్క బీసీలు అధిక సంఖ్యలో మంచి విద్యావేత్తలుగా ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రాతినిధ్యము రావడానికి ఇది ఒక మార్గం అవుతుందని ఆశిస్తూ ప్రస్తుత గవర్నమెంట్ లో ఉన్నటువంటి మినిస్టర్లందరికీ, ఎమ్మెల్యేలందరికీ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉద్యమం సజావుగా జరిగి ఈరోజు కులగణన స్వాగతిస్తూనే మరి ఇది ఒక ఎలక్షన్ టంటు లెక్క కాకుండా మరి రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మరి కులగణన చేద్దామని అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రా అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి మరి ఈరోజు ఎలక్షన్ స్టంట్గానే కాకుండా దీన్ని కొనసాగించి ఎలక్షన్స్ ఉన్నా లేకున్నా మరి కులగణను ఆపకుండా అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా మరి ముందుకు పోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. అదే కులగణన చేసిన వెంటనే మరి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించేసిన తర్వాత కూడా మరి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అనేది కూడా తప్పనిసరి. ఈ రోజు చూసుకుంటే ప్రైవేటు రంగంలో అన్ని కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన మీడియా కానీ, అదేవిధంగా ఇండస్ట్రీలు కానీ, అదేవిధంగా మనం చూసుకుంటే మొత్తం అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నటువంటి మరి 10% ఉన్నటువంటి అగ్రవర్ణాల ఆధిపత్యంలో అన్ని ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడు మాత్రమే ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అన్ని రకాలుగా న్యాయం చేకూరుస్తుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్ చూసుకున్నా, అదేవిధంగా సినీ రంగం చూసుకున్నా, అదేవిధంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు చూసుకున్నా, అదేవిధంగా మరి కార్పొరేట్ కంపెనీలు తీసుకున్నా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా మరి ఆధిపత్య కులాలే, అగ్రవర్ణాలే మరి 10% ఉన్నటువంటి అగ్రవర్ణాల చేతుల్నే మొత్తం యావత్తు ఉన్నటువంటి సంపద వాళ్ళ చేతుల్లో ఉన్నది. కాబట్టి మరి వాళ్ళే దగ్గర మరి వర్క్ చేయవలసిన ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు వస్తే మాత్రమే మరి ఈ న్యాయం జరుగుతుందని దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే ఇంతటితో ఆపకుండా ప్రత్యేకంగా ఇంతటితో ఆపకుండా మరి ప్రత్యేకంగా చొరవ తీసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కూడా మేము సూచిస్తున్నాం. మరి ఎప్పుడైతే 55% మరి ఉన్నటువంటి బీసీలను గుర్తిస్తారో అలాంటి పార్టీలకు మాత్రమే మనగడ కొనసాగుతుంది. ఇప్పటికే మీరు చూసిండ్రు, గత ప్రభుత్వం చేసిన తప్పులను గుర్తెరిగి మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను గుర్తెరిగి మాత్రమే పనిచేయాలి. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పిండ్రు. కాబట్టి ఇప్పటికైనా కూడా మేలుకొని మరి బీసీలను గుర్తించినప్పుడే మరి వాళ్లకు మనగడ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సార్, నిన్న అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన మీద తీర్మానం చేసింది. సో సబ్బండ వర్గాలు ప్రతి పార్టీ కూడా దీనిపై సానుకూలంగా స్పందించారు. సో మీరేమంటారు సార్? టు పుట్ ఇట్ రైట్, తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది, ఆమోదించింది అసెంబ్లీ. కాబట్టి అన్ని పార్టీలు ఆమోదించినాయి దాన్ని. చర్చల్లో భాగంగా కొందరు కొన్ని అనుమానాలు వెలిపించారు. ఉదాహరణకి అది క్యాస్ట్ సెన్ససా, బీసీ సెన్ససా అని అడిగేది. దానికి మంత్రి గారు ఖచ్చితంగా అది క్యాస్ట్ సెన్సస్ అని చెప్పారు. టెక్నికల్గా దాన్ని ఇఫ్ ఐ రిమెంబర్ ద వర్డింగ్ రైట్, దాన్ని ఏమన్నారంటే గవర్నమెంట్ ఈజ్ ప్రపోజింగ్ టు కండక్ట్ door-to-door household survey collecting information on socio-economic conditions of the family including caste. కాబట్టి ఇది ఖచ్చితంగా క్యాస్ట్ సెన్సస్, కులగణన. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగింది. ఎందుకంటే ఇది 1931 తర్వాత 1931లో బ్రిటిష్ వాళ్ళు తమ ప్రయోజనాల కోసం కులగణన చేశారు, అది వేరే విషయం. దాని తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు జరగలేదు. 2011లో జరిగింది, కానీ అది బయట పెట్టలేదు. ఎందుకు పెట్టలేదని తెలియదు. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం, మొన్న బీహార్లో జరిగింది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
ఇది ఆచరణలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా దాన్ని అంతిమంగా అమలు చేసి తీరాలని మనం ఆశిస్తున్నాం. ఆ మేరకు మనం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి ఆశయాలను జై బీసీ, జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, జై పూలే, జై పూలే, జై పూలే.